సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక బ్రెడ్ విన్నర్ ఉన్నాడు ఆ ఫ్యామిలీకి. అతను బయటికి వెళ్ళి సంపాదిస్తేనే ఆ ఇల్లు గడుస్తుంది, లేకపోతే అసలు వాళ్ళు 3 పూట్ల తినలేరు, కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేరు. ఓకే, వాడికి ఏ చెయ్యో కాలో ఇరిగింది, లేకపోతే వాడికి ఏదో జబ్బు వచ్చింది. సో ఆ ట్రీట్మెంట్ కోసమే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సపోజ్ అనుకుందాం, ప్రాబ్లమ్స్ పలు రకాలు, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ సిచ్యువేషన్లో చెయ్యిరగడమో కాలిరగడమో లేకపోతే జీవితం ముందుకెళ్ళాలంటే తిరిగి డబ్బులు ఖర్చు పెట్టే అంశాన్ని గిఫ్ట్గా ఎలా ఆలోచిస్తారు సార్? గిఫ్ట్గా ఎలా ఆలోచించాలి? ఆలోచించకపోతే ఏం జరుగుతుంది? ఆలోచించట్లేదు, గిఫ్ట్గా ఆలోచించట్లేదు, ప్రాబ్లమ్స్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు. దానివల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎలా చూసుకున్నా నష్టమే ఉంటుంది. నష్టమే ఉంటుంది కదా. నేనేమంటున్నా అంటే ప్రాబ్లమ్స్ని నెగిటివ్గా చూసుకుంటే నష్టం కలుగుతుంది, మరి పాజిటివ్గా చూస్తే లాభం కలుగుతుందేమో. సార్ ఆ ఆలోచన ఆ టైంకి కూడా రాదు. రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు నేను ఒక మ్యారథాన్ ఉరకాలనుకున్నాను, ఒక 10 కిలోమీటర్ల మ్యారథాన్ ఉరకాలనుకుంటున్నాను. ఇవాళే పోయి నేను 10 కిలోమీటర్లు ఉరికేస్తా అంటే కిలోమీటర్ ఉరికేటప్పటికి ఆయాసం వస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తే 10 కాదు 20 కిలోమీటర్లైనా ఉరగలం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోటివేట్ అవుతాం, కుదరదు. ముందు నుంచి మనం ప్రాబ్లమ్స్ని మన మైండ్లో ఎలా ఫీడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు గూగుల్లో ఇండియా అని కొడితే ఏమొస్తుందండి? ఇండియా వస్తుంది, అమెరికా వస్తుందా? సిమిలర్లీ ప్రాబ్లమ్స్ నెగిటివ్ అని మీరు మైండ్లో కొట్టినంత కాలం దానికి తగ్గట్టే అది చూపిస్తుంది. రైట్. ప్రాబ్లమ్స్ లేని జీవితం ఉండదండి. మీరు ఎంత పోరాడినా, మీరు ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ఇది ఫిక్స్ అవ్వండి. అంటే అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్? ప్రాబ్లమ్ని రాని, నేను పాజిటివ్గా ఉంటా, నేను పాజిటివ్గా ఆలోచిస్తా అని ఫస్ట్ నుంచే మనం అనుకోవాలి. అప్పుడు మనమే ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేస్తున్న వాళ్ళం అవ్వమా? ప్రాబ్లమ్స్ ఆపర్చునిటీ అన్నప్పుడు ఇన్వైట్ చేస్తే నష్టం ఏంటండి? టుడే ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ ద హైయెస్ట్ పెయిడ్ పీపుల్ అండి. ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ ద హైయెస్ట్ పెయిడ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. వై? బికాస్ దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. ఓకే, ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేసుకోవద్దు, ఓకే, నెగిటివ్గా వద్దు, పాజిటివ్నే. అట్లీస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకొని నించోగలిగితే, అంటే ఆ టైంలో ప్రాబ్లమ్ని చూసే పర్స్పెక్టివ్ మారితే ఇవన్నీ వచ్చేస్తాయి అంటారా? డెఫినెట్లీ అండి. ఆ టైంలో కాదు, రెగ్యులర్గా. నేను అందుకే చెప్తున్నా, ప్రాబ్లం అనేది నెగిటివ్ కాదు, పాజిటివ్. ప్రాబ్లం అనేది ఒక ఆపర్చునిటీ. ప్రాబ్లం అనేది ఒక గ్రోత్, కోచింగ్ ఇవ్వడానికి వచ్చిన ఒక గ్రోత్ కోచ్ అనేది మైండ్లో ఉండాలి. ఎందుకంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ వర్కౌట్ అవ్వదు. అంటే అన్రియలిస్టిక్ అంటే లైఫ్ వితౌట్ ప్రాబ్లమ్ ఈజ్ అన్రియలిస్టిక్. షో మీ వన్ లైఫ్ వితౌట్ ప్రాబ్లమ్. వేర్లు లేని వృక్షం, సమస్యలు లేని జీవితం ఉండదు. బాగుంది సార్, అదే సాంబార్ రాసుకో అన్నట్టు ఈ లైన్ రాసుకుంటా నేను. వేర్లు చెట్టును పోషిస్తాయి, సమస్యలు మనల్ని పోషించగలవు ఉపయోగించుకుంటే. వాటిని ఉపయోగించుకోవటం రావాలి.